రామారావు గారు నమస్తే. రామారావు గారు వినిపిస్తుందా? రామారావు గారు ఏమంటారు? ఇప్పుడు మేము చేసిన అప్పులు రాష్ట్రంలో ఉన్న డెవలప్మెంట్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాము, పెట్టుబడులు పెట్టడానికి కూడా పారిశ్రామికవేత్తల్ని మేము తీసుకొస్తున్నాము, ఎక్కడ దాన్ని మేము మిస్యూజ్ చేయట్లేదు, దేనికి యూటిలైజ్ చేయాలో దానికి చేస్తున్నాము అని అంటున్నారు. బట్ మీకెందుకు కాగ్ నివేదికలో ఇన్ని తప్పులు కనిపించాయని మాట్లాడుతున్నారు? కాగ్ నివేదికలో మీకు కనిపించిన తప్పులు ఏంటి? అంశాలపైన మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఓకే, వీళ్ళు అమౌంట్ అంతా కూడా అప్పులు చేసి మరి యూటిలైజ్ చేయట్లేదు, మొత్తం వేస్ట్ చేస్తున్నారు అనే దానిపైన ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఖచ్చితంగా మేడం. ఇక్కడ కాగ్ అనేటువంటి సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేటువంటి సంస్థకు ఒక నిబద్ధత ఉంది. కేంద్ర స్థాయిలో ఈ యొక్క రాష్ట్రాల యొక్క ఖర్చు విధానం కానీ రాష్ట్రాల యొక్క ఆర్థిక ప్రణాళికల అంశం మీద ప్రతి ఏటా కూడా వాళ్ళు దానికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేసి కొన్ని సలహాలు సంప్రదింపులు చేసి ఈ రాష్ట్రాలని అభివృద్ధి బాట పట్టించాలనేటువంటి ఆలోచన విధానంతో ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనటువంటి సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అంటాం. మరి ఈ యొక్క కాగ్ ఈ యొక్క రాష్ట్రం యొక్క లెక్కలన్నిటిని కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అట్లాగే బడ్జెట్ తీరును కూడా ఏదైతే రెవెన్యూ లోటును ఎలా పూర్తి చేస్తామని చెప్పలేనటువంటి ప్రభుత్వ విధానాన్ని కాగ్ తప్పు పట్టింది కదా మేడం. ఎందుకంటే వీళ్ళు బడ్జెట్ లో కేటాయింపులు చేస్తారు, చూపిస్తారు, కానీ ఆ కేటాయింపులని ఖర్చు చేయాలంటే ఆ బడ్జెట్ కి సంబంధించినటువంటి ఏదైతే నికర నిల్వలు ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే రూపాయి రాకపోక అంటాం కదా మేడం, దాంట్లో రెవెన్యూ లోటు కనిపిస్తా ఉంది ఇక్కడ క్లియర్ గా. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క రెవెన్యూ లోటును ఎలా భర్తీ చేస్తుంది అనేది వివరణాత్మకంగా చెప్పాలంటే అప్రకటిత పన్నులు ఏమన్నా వేస్తారా ప్రజల మీద, లేకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని అక్కడ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించినటువంటి నిధుల నుంచి ఏమన్నా మళ్ళా డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉందంటే ఇది ప్రజలను మోసం చేస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాగ్ గుర్తించి చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. అట్లా ఖర్చు విధానం కూడా వీళ్ళు లెక్కకు మించి ఏదైతే ఆడిట్ లేనటువంటి పద్ధతుల కింద ఖర్చు చేస్తున్నటువంటి వైఖరిని కూడా కాగ్ స్పష్టంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసాం మేడం, వీళ్ళు రామోజీరావుకి సంస్మరణ సభ పెట్టారు. ఆయనకి ఒక ప్రైవేట్ వ్యాపారస్తుడు చనిపోతే ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి మేడం? అట్లాగే లెక్కకు మించి వీళ్ళు విమాన ప్రయాణం సొంతంగా ఏదైతే వాళ్ళ యొక్క ఫ్లైట్ లో ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ లో వాడికి ఇతర దేశాలకి ప్రయాణం చేస్తున్నటువంటి ఖర్చు అంశంలో కూడా కాగ్ అభిశంసిస్తున్నటువంటి అంశం ఉంది. ఈ విధంగా చూస్తుంటే చాలా కార్యక్రమాల్లో వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసకరమైనటువంటి అంశం ఉంది. అట్లాగే వీళ్ళు చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి హామీలకు ఖర్చులు లెక్కలు లేకపోతే బడ్జెట్ కేటాయింపులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిరుద్యోగ భృతి అని అట్లాగే మహిళలకు 1500 ఇస్తా ఉన్నటువంటి దానికి ఎక్కడ కేటాయింపులు చేయనటువంటి పరిస్థితి. మరలా వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అయిందని సభలు పెట్టి ఏదైతే వీళ్ళ యొక్క సొంత సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరలా P4 అంటారు, P3 అంటారు, రకరకాల మాధ్యమాల ద్వారా వీళ్ళు ప్రచారం తప్ప మరొకటి లేదు. వీళ్ళ యొక్క హోర్డింగ్ల ఖర్చు, వీళ్ళ యొక్క పబ్లిసిటీ ఖర్చు వస్తుంటే వీళ్ళు ఆ యొక్క ప్రాజెక్టులు ఓపెనింగ్కి వెళ్తారు. ఇటీవల వెలుగొండ ప్రాజెక్ట్ కి సంబంధించి చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆ ప్రాజెక్టు ఆ యొక్క టన్నెల్ పూర్తి చేసి జనజీవనాల్లో జనానికి అందుబాటులో తీసుకొస్తే అది పూర్తి కానట్లుగా మళ్ళా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మా పశ్చిమ ప్రకాశం జిల్లాకు వచ్చి హడావిడి చేసి ఆ యొక్క యార్డులకు ఇచ్చినటువంటి డబ్బులు ఆ కాలువలో లేకపోతే ఆ ప్రాజెక్టు కేటాయిస్తే సరిపోతుంది కదా మేడం. ఇట్లా నిరర్ధక ఖర్చులు ఎక్కువైపోయి ప్రభుత్వానికి ప్రచారార్భాటానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. స్పెషల్ ఫ్లైట్లకి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వ్యక్తుల లేకపోతే తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల లేకపోతే మరో దేశానికి సంబంధించిన వ్యక్తుల మేడం స్పెషల్ ఫ్లైట్స్ పెట్టేసి వీళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విధానం చూస్తే వీకెండ్ ట్రిప్స్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, అట్లాగే చంద్రబాబు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నటువంటి ఖర్చును ప్రజలను ఎత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ యొక్క క్యాన్వాయ్ కూడా విపరీతంగా అర్హత లేకపోయినా ఉప ముఖ్యమంత్రికి అట్లాగే డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి లోకేష్ కి ఆ క్యాన్వాయ్ ఖర్చులు కూడా విపరీతంగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అడిగారు కదా చెప్తుంది మేడం. రామారావు గారు, మాజీ సీఎం అయినప్పటికీ కూడా నాకు ఈ క్యాన్వాయ్ లేదని మీరు కూడా అడిగారు కదా.
ఓకే మేడం, మాజీ సీఎం వేరు మేడం. లేకపోయినా మీరు అడిగినప్పుడు 10,000 ఉన్న వాళ్ళు తీసుకోవడంలో తప్పలేదు కదా. సరే టూర్లు అవి ఇవి అని అంటున్నారు, అంటే టూర్లు అవి అంటే వెళ్ళొద్దా? మీరు వెళ్ళలేదా? మీ ప్రభుత్వ హయాంలో అసలు మీరు ఎక్కడికి వెళ్ళలేదా? కేవలం ప్రజల కోసమే పనిచేశారా? మంత్రులు గారు వెళ్ళారు మేడం. మా యొక్క మంత్రులు ప్రభుత్వ ఖర్చుతోటి కాన్వాయ్లు ఎప్పుడు మెయింటైన్ చేయలేదు మేడం. అది కూడా గమనించాలి మనం. ఖచ్చితంగా మా యొక్క హయాంలో మా ముఖ్యమంత్రి గారు అయితే వెళ్ళారు, కానీ మిగతా మంత్రులకి కాన్వాయ్ ఖర్చులు ఇవన్నీ కూడా మేము వేయలేదు. మేము కూడా పబ్లిసిటీ యాడ్లు కూడా విపరీతం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి కూడా మా హయాం లేదు. ప్రచార ఆర్భాటానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటారు కదా మేడం, ఆయన పేటెంట్ ఉంది ఆయనకు. ప్రచార ఆర్భాటాలు అబద్ధం చెప్పినా కూడా అతికినట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు పబ్లిసిటీ చేసుకోలేదా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కాన్వాయ్లు వాడలేదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో మీ మినిస్టర్లు లేకపోతే మీ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ వాడలేదా? అంటే ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడేదానికి కొంచెం ఉండాలి కదా మీకు. మీ పార్టీ నాయకులు కనపలేదు అసలు అప్పట్లో. ప్రభుత్వ విధానము అసలు రెవెన్యూ లోటుని ఎట్లా భర్తీ చేస్తారో చెప్పగలరా మీరేమన్నా? అరే మీరు అది మాట్లాడు, రెవెన్యూ లోటు గురించి మాట్లాడు, భర్తీ గురించి మాట్లాడు, కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పరిపాలన చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పే చేయలేదు మాట్లాడడం ఎంత సబబ్ అంటావు? జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్ వాళ్ళేదా? ఆడేపల్లి నుంచి 10 పైసా కూడా 1 రూపాయి కూడా వ్యక్తులు ఈ రోజు రమారమి 3-4 లక్షల కోట్ల రూపాయల పన్నులు విధించారు. అట్లాగే 4 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. ఇది వీళ్ళ యొక్క విధ్వంసకరణ పాలన. దీన్నే కాగు ప్రత్యేకంగా చెప్తా ఉంది. మీరు అసలు ఎట్లా పరిపాలన చేస్తారు, దీనికి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఏ విధంగా జరుగుతుంది, రెవెన్యూ లోటుని ఎలా భర్తీ చేస్తారు, ఈ అనర్థక ఖర్చులు ఏంటి, మీరు అనవసరమైనటువంటి ఖర్చులకు పోయి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ ఏదైతే ఆదాయం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి పాలకులుగా మీరు లేరు. మీరు దుబారా ఖర్చు ఎక్కువ చేస్తున్నారనే కదా మేడం కాగ్యాలకి సూచిస్తుంది. వీళ్ళు దాన్ని డైవర్ట్ చేసి అదేమంటే మా ప్రభుత్వంలో మా నాయకుడు చేయలేదా ఇవన్నీ మాట్లాడతారు. మేము ఎక్కడ దుబారా ఖర్చు చేయలేదు. రామోజీరావు లాంటి వాళ్ళకి, ప్రైవేట్ పర్సన్స్ కి మేము సంస్మరణ సభలు ప్రభుత్వ ధనాన్ని వినియోగించలేదండి. దీని మీద మీరు సమాధానం చెప్పేటటువంటి కనీసమైనటువంటి ఏమన్నా మీకు ఉందా చెప్పండి. రామోజీరావు గారికి మాట్లాడదాం. వేణు గారు కార్తిక్ గారితో మాట్లాడాక మీరు క్లారిటీ ఇద్దరు.